ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. శ్రీకృష్ణ భగవానుడు మోక్ష సన్యాస యోగములో ఈ శ్లోకాన్ని చెప్తాడు. కృష్ణుడు అర్జునుడు చెప్తాడు, ఈశ్వర సర్వభూతానం, అర్జున, అందరి హృదయాలలో ఈశ్వరుడు దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నాడు, ఆత్మరూపంలో ఉన్నాడయ్యా. ఆ ఈశ్వరుని నువ్వు ధ్యానించు. ఆ ఈశ్వరుణ్ణి ధ్యానించు. ఆత్మస్వరూపంలో ఈశ్వరుడు ఉంటాడు. చక్కటి ఆసనం వేసుకొని ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రము కానీ, ఓం నమశివాయ అనే మంత్రము కానీ, ఓం నమో నారాయణాయ మంత్రము కానీ, ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రము కానీ, ఇట్లా నీకు నచ్చిన మంత్రం తీసుకొని చక్కగా నీ హృదయములో ఆత్మరూపంలో ఈశ్వరుణ్ణి ధ్యానించమని ఈ శ్లోకం ద్వారా కృష్ణ భగవానుడు అర్జునునికి ఈ యొక్క భగవద్గీతలోని 18వ అధ్యాయం అంటే మోక్ష సన్యాస యోగంలో ఈ విషయాన్ని చెప్తాడు. గుడిలో కృష్ణ భగవానుని విగ్రహం ఉంటే ఆ గుడి మన దేహం అనుకుంటే ఆ గుడిలో ఉండే కృష్ణుడే మనలో ఉండే ఆత్మ. ఇప్పుడు శ్రీశైల మహాలింగం ఉంది. ఆ శ్రీశైల క్షేత్రములో ఆ గుడి మన దేహం అనుకుంటే ఆ గుడిలో ఉండే లింగము మనలో ఉండే ఆత్మ. విజయవాడ కనకదుర్గాదేవి గుడి, ఆ గుడి మన దేహం అనుకుంటే అక్కడుండే విగ్రహము, అమ్మవారి విగ్రహము మనలో ఆత్మరూపంలో ఉంటుంది, అక్కడ విగ్రహం రూపంలో ఉంటుంది. అలాగే కాణిపాకములో వినాయక స్వామి గుడి మన దేహం అయితే ఆ గుడిలో ఉండే వినాయకుడు మనలో ఆత్మరూపంలో ఉంటాడనమాట. కాబట్టి ఈ విధముగా ఈశ్వరుడు అందరి హృదయాలలో ఆత్మరూపంలో ఉంటాడు. ఆయన మనలో ఉంటే శివం, ఆయన మన నుంచి వెళ్ళిపోతే శవం. హరి ఓం.